తిరుపతి సమీపంలోని వికృతమాల వద్ద వెలసిన సంతాన సంపద వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు జరుగుతున్నాయి. తిరుమల తరహాలో స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం కలిగేలా ఏర్పాట్లు చేపట్టారు. కర్ణాటక నుండి ప్రత్యేకంగా తెప్పించిన పుష్పాలతో ఆలయాన్ని సుందరంగా అలంకరించినట్లు ఆలయ కమిటీ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. అదే తరహాలో తిరుపతి సమీపంలోని వికృతమాల్లో వెలసి ఉన్నటువంటి సంతాన సంపద వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా తిరుమల తరహాలోనే వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు కూడా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చురుగ్గా సాగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మనం చూడొచ్చు, ఆలయంలో దాదాపు పుష్పాలంకరణ భక్తులను కనువిందు చేసేలా పుష్పాలంకరణ భారీ ఎత్తున చేపడుతూ వస్తున్నారు. దాదాపు ఎన్నడూ లేని గతం కన్నా కూడా ఈసారి మరింత వినూత్నంగా పుష్పాలంకరణ అయితే చేస్తూ వస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఆలయ కమిటీ చైర్మన్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. వారిని అడిగి మరిన్ని వారు తెలుసుకుందాం. సార్, ఇవాళ వైకుంఠ ఏకాదశి పర్వదినాలు గత 13 సంవత్సరాలుగా ఆలయంలో జరుగుతుంది. గతం కన్నా కూడా ఈసారి మరింత భిన్నంగా చేస్తున్నారంట. అది ఎలా భావించాలి? దీంట్లో ఈసారి ప్రత్యేకత ఏముందని భావించాలి సార్? ఓం నమో వెంకటేశాయ. స్వామివారు అలంకార ప్రియులు, స్వామివారు నైవేద్య ప్రియులు, స్వామివారు భజన ప్రియులు. మన వికృతమాల శ్రీ సంతాన సంపద వెంకటేశ్వర స్వామి వారు కూడా ఈ యొక్క ఆలయము పురాతనమైన ఆలయం, దాదాపు 600-700 సంవత్సరాల ముందరగా జీర్ణోద్ధరణ కంప్లీట్ అంతే. ఆలయం అంతా కూడా శిథిలావస్థలో ఉన్న దేవుడు లేని గుడిగా ఉన్నది. అటువంటి ఆలయాన్ని ఒకరోజు చూసి ప్రజల వికృతమాల గ్రామ ప్రజల యొక్క సహకారంతో ఈ యొక్క ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేయడం జరిగింది. ఈ జీర్ణోద్ధరణలో మనము సంపూర్ణ జీర్ణోద్ధరణ అంటారు. అంటే మామూలుగా ఆలయాల్లో ఏదో ఒక విగ్రహమో లేకపోతే ధ్వజమో పోతే దాన్ని జీర్ణోద్ధరణ చేస్తారు. కానీ ఇక్కడ ఆలయంలో గొప్ప విశేషం ఏమంటే, ఆలయం ఉండింది, అందులోకి వెంకటేశ్వర స్వామి వచ్చారు. సంపూర్ణ జీర్ణోద్ధరణలో మూల విరాట్, జయ విజయులు, గరుడాలు వారు, ధ్వజము, బలిపీఠము, శిఖరము అంటే 7 పునఃప్రతిష్టలు ఒకే రోజు మే 29 నాడు 2013లో చేయడం జరిగింది. తర్వాత స్వామివారికి ప్రతి ఒక్క పూజలు కూడా, అంటే ఉదయం సుప్రభాతం తోమాల అర్చనతో సహా ప్రతి ఒక్క పూజను కూడా మనం ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే మీరు చూస్తే ఈరోజు ఇక్కడ చూడొచ్చు, స్వామివారికి దివ్య పుష్పాలంకరణ, ధ్వజము, బలిపీఠము, అలాగే స్వామివారికి ఎంతో అందంగా, అంటే ఆయన అలంకార ప్రియుడు కదా, కాబట్టి ప్రజలు కూడా, స్వామివారి భక్తులు కూడా ఈ యొక్క అలంకారాన్ని చూసే విధంగా, అంటే సామాన్య భక్తులకి ఈరోజు తిరుమల తిరుపతిలో సామాన్య భక్తులకి దర్శన భాగ్యం చాలా కష్టతరం అయిపోయింది. కావున తిరుపతిలో మనకి ఈరోజు తిరుపతికి పడమర కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు, అలాగే తిరుపతికి దక్షిణాన అభయ వెంకటేశ్వర స్వామి టీటీడీ ఆలయాలు, ఈ 2 టీటీడీతో నిర్వహించబడుతున్నాయి. కానీ వికృతమాల ఇక్కడ జీర్ణోద్ధరణ చేసిన తర్వాత మనము ఈ యొక్క ఆలయాన్ని వితౌట్ ఫండ్స్ కూడా లేకుండా నడుపుతున్నాము. ఖచ్చితంగా ఆ భగవంతునికి సేవ చేయ అవకాశం ఇచ్చినందుకు నేను ఎంతో ఆనందంగా. సంపద ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. సత్సంతానం ఒక సంపద, సంతానంలో సత్సంతానం. సో అటువంటి సత్సంతానాన్ని ఇచ్చే దేవుడు వికృతమాల మా సంతాన సంపద వెంకటేశ్వర స్వామి. కాబట్టి అందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. అందరికి కూడా వికృతమాల ఈరోజు రేపు వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని దేదీప్యమానంగా దివ్యమైన పుష్పాలతో అలంకరించబడి ఉంది. కావున ప్రజలందరికీ కూడా, భక్తులందరికీ కూడా, శ్రీవారి భక్తులందరూ కూడా ఇదే మా ఆహ్వానము. వికృతమాల గ్రామ ప్రజలు, సర్పంచు, ఆలయ కమిటీ సభ్యులు, అలాగే చైర్మన్గా నేను ప్రతి ఒక్క శ్రీవారి భక్తుల్ని కూడా మేము ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితంగా మీరు వచ్చి స్వామివారి కృపకు పాత్రలు కాగలరు. అలాగే ఇక్కడ వైకుంఠ ద్వారాన్ని కూడా, ఉత్తర ద్వారాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వైకుంఠ ద్వార ప్రవేశ అవకాశం కూడా మీకుంది. మంగళవారం అంటే రేపు ఉదయం 6 గంటల నుండి ద్వాదశి సాయంత్రం రాత్రి 8 గంటల వరకు వైకుంఠ ద్వార ప్రవేశము ఉంది. కావున మీరందరూ కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని వైకుంఠ ద్వారంలో ప్రవేశించి కోరుకున్న కోరికలన్నీ కూడా స్వామివారు మీ కోరికలు తీర్చాలని అందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ మీ
డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, చైర్మన్ శ్రీ సంతాన సంపద వెంకటేశ్వర స్వామి వారి ఆలయము, వికృతమాల గ్రామము, ఎయిర్పోర్ట్ పక్కలో ఏర్పేడు మండలము. మీ అందరి ప్రధానంగా స్వామివారి సంతాన సంపద వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు భారీ ఎత్తునైతే అధికారులు అయితే చేపడుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మనం చూడొచ్చు అన్ని రకాల పుష్పాలంకరణలతో పాటు భక్తులను ఆకట్టుకునేలా పుష్పాలంకరణలతో పాటు తిరుమల తరహాలో ఇక్కడ ఈ ఆలయంలో కూడా స్వామివారి కైంకర్యాలు నిర్వహించడమే కాకుండా ఉత్తర ద్వార దర్శనాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం నుంచి కూడా ఉత్తర ద్వార దర్శనం ప్రారంభమవుతుందని చెప్పేసి చైర్మన్గా స్పష్టం చేశారు. భక్తులందరూ కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వామివారి అనుగ్రహం పొందాలని చెప్పి కూడా పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో రవి ప్రైమ్ 9 వికృతమాల నుంచి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణాన్ని పూర్తి స్థాయిలో మౌలిక సౌకర్య